ప్రాణాంతకమైన తలసేమియా సికిల్ సెల్ పేషెంట్లకు పుట్టెడు కష్టాలు వచ్చాయి. చుట్టూ అందరూ ఉన్నా ఎవరి సాయం దొరకని అనాథలుగా ప్రాణాల అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. 3 వారాలకు ఒకసారి ఈ పేషెంట్లకు బ్లడ్ కావాల్సి ఉన్నా అందుబాటులో లేక అల్లాడుతున్నారు. ఇక ఈ వేసవిలో రక్తం ఇచ్చే డోనర్స్ తక్కువ కావడంతో ఇబ్బందిగా మారింది. ఒక్కసారి ఈ చిన్నారులను చూడండి. హాయిగా ఆడుతూ పాడుతూ తిరగాల్సిన పసివాళ్లు ఇలా హాస్పిటల్లో పేషెంట్ అయ్యారు. కల్లా కపటం ఎరుగని వీరంతా ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నారు. దినదిన గండంగా రోజులను లెక్కించుకుంటున్నారు. జెనెటిక్ డిజార్డర్తో వచ్చే తలసేమియా సికిల్ సెల్ వ్యాధితో ఈ చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి 21 రోజులకోసారి బ్లడ్ ఎక్కించుకోకుంటే తప్ప ప్రాణాలు నిలవని పరిస్థితి వీరిది. లైఫ్ లాంగ్ బ్లడ్ ఎక్కించాల్సి రావడం తల్లిదండ్రులకు పెనుభారంగా మారుతోంది. డోనర్ దొరక్కపోవడం మరో ఇబ్బంది. తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ప్రతిరోజు కొంత మొత్తంలో బ్లడ్ ఇస్తున్నా అది ఏమాత్రం సరిపోవడం లేదు. సమ్మర్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. రక్తం ఇచ్చేందుకు డోనర్స్ వెనకాడడంతో పిల్లల పేరెంట్స్ పడరాని కష్టాలు పడుతున్నారు. నిద్రాహారాలు మాని రక్తదాతల కోసం తిరుగుతున్నారు. దురదృష్టం కొద్దీ ఒక ఇంట్లోనే 2-3 తలసేమియా పేషెంట్లు ఉండడంతో ఆ తల్లిదండ్రుల బాధను మాటలతో చెప్పడం సాధ్యం కాదు. సంవత్సరాలు వస్తున్నాం కానీ ఈ ఎండాకాలం ఇట్లా వచ్చిందంటే బ్లడ్ దొరకడం లేదు. పిల్లలు మంచిగా ఉంటలేరు. నెలల్లో 2 సార్లు ఎక్కేవలసి వస్తుంది. జ్వరం వస్తుంది, హెచ్బి సరిపోతలేదు. ఈ పరిస్థితులలో చాలా బాధపడుతున్నాం సార్. ఇంతమంది పిల్లల్ని వీళ్ళందరినీ చూస్తుంటే మస్తు దుఃఖం వస్తుంది. రాష్ట్రంలో 3,000 మంది తలసేమియా సికిల్ సెల్ పేషెంట్లు ఉన్నారు. కొత్తగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా 600 మంది ఈ వ్యాధితో పుడుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వీరికి కొన్నేళ్లుగా సొసైటీనే పెద్ద దిక్కుగా మారింది. అయితే సొసైటీలోని సభ్యులు ఎంత ప్రయత్నించినా రోజుకు 15 నుంచి 20 మందికే బ్లడ్ సేకరించగలుగుతున్నారు. డైలీ 60 మందికి బ్లడ్ అవసరం ఉన్నా ఇచ్చేవారు ముందుకు రాకపోవడం ఇబ్బందిగా మారింది. డోనర్స్ కూడా వెకేషన్స్లో వెళ్ళిపోవడము, తర్వాత కాలేజెస్కి హాలిడేస్ ఉండడము, మా క్యాంప్స్ జరగకపోవడం అన్నది ప్రతి సమ్మర్లో జరుగుతున్నా కూడా ఈ సమ్మర్ వచ్చేసి టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల మాకు డోనర్స్ చాలా తక్కువ మంది వస్తున్నారు. సో ఎవ్రీ డే మాకు వచ్చేసి దాదాపు ఒక 40 నుంచి 60 మంది క్యూలో ఉండే పరిస్థితి ఉంది. అంటే ఒక 100 యూనిట్లు ప్రతిరోజు చేస్తే కానీ గడవని పరిస్థితి. ఒక పక్క బ్లడ్ దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రతి నెల మెడిసిన్ కోసం జేబులు ఖాళీ చేసుకోవాల్సి రావడంతో ఆర్థిక భారం మోయలేకపోతున్నారు తల్లిదండ్రులు.